నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. దుబాయ్లో ఏపీ రోడ్ షో సక్సెస్. సీఎం ప్రెజెంటేషన్ కు స్టాండింగ్ ఓవేషన్. వైఎస్ఆర్సీపీ వేసిన విత్తనమే డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం. ఏపీకి మెల్బోర్న్ వర్సిటీ సహకారం. మంత్రి లోకేష్ కీలక ప్రతిపాదనలు. గాజులతో సుందర అలంకారం. కనకదుర్గమ్మ దివ్య స్వరూపం. ఇక డీటెయిల్స్ వస్తే, ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు దుబాయ్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సిఐఐ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ఏపీలోని అపార అవకాశాలను యుఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు విశేష స్పందన లభించింది. పారిశ్రామికవేత్తలు నిలబడి చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. Today they have given presentation by 2071. Before that, satellite, it will go to moon. It will take all the data just like now satellite is giving for us pictures or some more images, everything. They are saying now by that time it will, through satellite, power generation they will do in moon and it will transmit power to the substation. That means any village you want power, that village just like transponder, power will be given to that village. Earlier, power means we are all thinking traditionally thermal. There is a coal, there is a power. There is a transmission lines. After that you are seeing now solar, wind, waves. Yesterday one of my entrepreneur person, industrialist has done bull exercise. He created power. He created very clearly bulls exercise treadmill. In treadmill, he captured the energy and he converted it to power. That is the order of the day. For innovation, sky is the limit. Anybody can innovate anything that is going to happen in future. Nobody visualize what is going to happen tomorrow. Just now our minister has rightly mentioned, always credibility is important. I am very happy. One entrepreneur from this place, Kalpana chairman, Mr. Menon, has contributed 100 crores CSR fund for the state government of Andhra Pradesh. I never met him. But he wanted to contribute. His son and daughter, they came to me. They have told me this information because of long back he communicated to this. I am very happy. That type of goodwill people are having. I am very thankful to him, not only him. Majority you are all here to see me because you want to listen from me. If possible, you wanted to invest in Andhra Pradesh. That is the credibility Andhra Pradesh is enjoying today. ఏపీ అభివృద్ధికి ప్రపంచ స్థాయి సాంకేతికత నైపుణ్యాలను జోడించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెల్బోర్న్లోని ప్రఖ్యాత మెల్బోర్న్ యూనివర్సిటీని సందర్శించారు. వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో సమావేశమై రాష్ట్రానికి పలు రంగాల సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి అంశాలపై చర్చించారు.
విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై కనకదుర్గమ్మను గాజులతో సుందరంగా అలంకరించారు. కార్తీక మాసం 2వ రోజున జగన్మాతకు గాజులతో ప్రత్యేకంగా అలంకారం చేయడం మానవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అధిక సంఖ్యలో గాజులతో అమ్మవారి మందిరాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డాటా సెంటర్ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదాని, కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అని సెటరికల్ వ్యాఖ్యలు చేశారు. కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని
మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ 4వ సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొదటి సబ్జెక్టు, ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపుల ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విడిగా అమ్ముతూ ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి తిరుమల శ్రీవారిని సినీ నటుడు తేజ సజ్జా దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మిఠాయి చిత్ర దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో కలిసి తేజస్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తీర్థ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో తేజ కార్తిక్లకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జరిగిందండి. చిన్నప్పటి నుంచి వస్తున్నాను, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఏదో స్వామివారు పిలుచుకున్నారు అన్నట్టు అంత బాగా జరిగింది దర్శనం. అండ్ కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాము, నేను మా డైరెక్టర్ కార్తిక్ ఇద్దరం. సో ఇంకా పెద్ద ఆలోచనలు, పెద్ద డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాం అనుకుంటున్నాను. ప్రతి సినిమాకి వస్తాను, అలాగే ఈ సినిమాకి కూడా వచ్చాను. స్వామివారి బ్లెస్సింగ్స్ లేకుండా మాకు ఇంత పెద్ద సక్సెస్ రాదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంతే. హిమాలయాల్లోని ప్రముఖ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ తలుపులు గురువారం మూసుకున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాల మధ్య ఆలయ మహాద్వారాన్ని ఉదయం 8:30 మూసివేశారు. ఈ మహాక్రతువులు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం పంచముఖి ఢోలీలో కేదార్నాథుని పూజారులు ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. వచ్చే 6 నెలల పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయ తలుపులు తెరిచే అవకాశం ఉంది. నవంబర్ 14 బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనంను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ముజ్జడ యుగంధర్ కోరారు. బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం జయప్రదం చేయాలని శ్రీకాకుళం క్రాంతి భవన్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజుకు పెరుగుతుందని, బాలలు విద్యకు దూరమై బాల కార్మికులుగా మిగిలిపోతున్నారని, చట్టాలు ఉన్న పేరుకే తప్ప బాల కార్మికుల నియంత్రణ జరగలేదని, బాల్య వివాహాలు జరుగుతున్న నియంత్రణ కరువైందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా దాసనామూర్తి కార్యక్రమంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తేదీన బాలల సంఘం అలాగే అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కేంద్రంలో రాష్ట్ర సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలే ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలల్ని ఏఐవైఎఫ్ బాలల సంఘం కలిపి ఈ సమ్మేళన సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే ఈరోజు బాలల సంఘాన్ని పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ టీ షాపుల్లో కానీ, పాన్ షాపుల్లో కానీ, ఆటో కార్మికుల్లో కానీ, గ్రామాల్లో కానీ 5 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా అయ్యి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు వదిలి పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ లాడ్జింగ్లో కానీ, హోటల్స్ లో కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ బాల కార్మికులుగా చేరి ఈరోజు ఉపాధి లేకుండా గ్రామీణ విద్యను కోల్పోయి ఈరోజు పై స్థాయిలో ఉన్నత చదువులను కూడా బాల కార్మికులు చదివించలేక బాల కార్మిక చట్టాన్ని పొలిస్ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే తరుణంలో కూడా ఈ రోజు బాల వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ బాల వివాహాలు పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ వైఫల్యాన్ని అరికట్టే విధంగా బాల వివాహాలు ఆపాలి. అలాగే బాల కార్మికుల్ని పని నుంచి విముక్తి కలిగించి విద్య దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేయ విధంగానే ఈ రాష్ట్ర సమ్మేళనం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర సమ్మేళనాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా దాసనామూర్తి కార్యక్రమంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తేదీన బాలల సంఘం అలాగే అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కేంద్రంలో రాష్ట్ర సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలే ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలల్ని ఏఐవైఎఫ్ బాలల సంఘం కలిపి ఈ సమ్మేళన సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ,
అలాగే ఈరోజు బాలల సంఘాన్ని పవిత్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ టీ షాపుల్లో కానీ, పాన్ షాపుల్లో కానీ, ఆటో కార్మికుల్లో కానీ, గ్రామాల్లో కానీ 5 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా అయ్యి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు వదిలి పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ లాడ్జింగ్లో కానీ, హోటల్స్ లో కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ బాల కార్మికులుగా చేరి ఈరోజు ఉపాధి లేకుండా గ్రామీణ విద్యను కోల్పోయి ఈరోజు పై స్థాయిలో ఉన్నత చదువులను కూడా బాల కార్మికులు చదివించలేక బాల కార్మిక చట్టాన్ని ప్రతి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే తరుణంలో కూడా ఈ రోజు బాల వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ బాల వివాహాలు పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ వైఫల్యాన్ని అరికట్టే విధంగా బాల వివాహాలు ఆపాలి. అలాగే బాల కార్మికుల్ని పని నుంచి విముక్తి కలిగించి విద్య దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేయ విధంగానే ఈ రాష్ట్ర సమ్మేళనం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర సమ్మేళనాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మార్కాపురం శాసనసభ్యుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో స్థానిక నివాసాల మధ్య నిలిచి ఉన్న నీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో వర్షపు నీరు నిలవకుండా ఏం చేయాలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మార్కాపురం చెరువుకు గుండ్లకమ్మ ద్వారా వచ్చే సప్లై ఛానల్ నుండి వర్షపు నీరు వస్తుండటంతో దానిని పరిశీలించారు. తక్షణమే నీరు లీక్ కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ముఖ్యంగా పత్తి ఈ ప్రాంతంలో సుమారు 8,000 ఎకరాలలో పత్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అలాగే పత్తితో పాటు మిర్చి కూడా ఒక 3,000 ఎకరాల్లో వేయడం జరిగింది. మిర్చి మరియు కంది ఈ 3 పంటలు ప్రధానంగా ఈ ప్రాంతంలో వేశారు. రైతులందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం అయితే ఈ అకాల వర్షాల వల్ల జరిగింది. నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు తగిన నష్టపరిహారము లేదంటే రైతులకు సంబంధించినటువంటి ఈ క్రాప్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి మా మంత్రివర్యులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కోరటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. సత్యసాయి క్యాష్యూ పరిశ్రమ గత 10 నెలలుగా యాజమాన్యం వ్యక్తిగత కారణాల వల్ల మూసివేశారు. కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమ తెరపించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు జిల్లా జీడీ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక ధర్నాకు దిగారు. సత్యసాయి క్యాష్యూ పరిశ్రమ మందాస బ్రాంచ్ ఆవరణలో కార్మికులు ధర్నాకు దిగగా స్థానిక ఎస్ఐతో పాటు పోలీసులు అడ్డుకున్నారు. సత్యసాయి పరిశ్రమ అనేది మందాసలోనిది కాదని, రాధాకృష్ణపురంలో ఉందని అడ్డగోలు వాదనలు పోలీసులు చేస్తూ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారు. ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డు చెప్పడంతో యూనియన్ నాయకులు, కార్మికుల నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్మికుల ఐక్యత మూసేసిన కాలానికి వేతనాలు చెల్లించాలి. కార్మికులందరికీ ఉపాధి కల్పించాలి. సత్యసాయి క్యాజు ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాం సార్. 10 నెలల నుంచి మాకు పని లేదు సార్. ఆయన వేరే దగ్గర వేసుకుంటున్నాడు. మాకు అసలు పని కూడా ఇప్పించట్లేదు. చేసే డబ్బులు కూడా మాకు రావట్లేదు సార్. అందువల్ల మేము నిరసనకు దిగాం సార్. దీనివల్ల మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. కాలానికి వేతనాలు చెల్లించాలి. కాలానికి వేతనాలు చెల్లించాలి.
శ్రీ సత్సాయి కాజు పరిశ్రమ గత 10 నెలలుగా మూసివేయబడింది. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మూసేశారు. అయితే 10 నెలలుగా ఈవేళ కార్మికులు ఉపాధి లేదు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని, పరిశ్రమ వెంటనే తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈవేళ ఎంఆర్ఓ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు నిరవధి ధర్నాకు పిలిపించాం. ప్రభుత్వం అధికార యంత్రాంగం అడ్డంకులు పెట్టి ఈవేళ ధర్నాను ఆఫ్ చేయించే ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగం దగ్గర మా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇచ్చాం, అలాగే డీసీఎల్ జేసీఎల్ అందరికీ ఇచ్చాం. ఎటువంటి పరిష్కారం చేయకపోయిన నేపథ్యంలో నిరవధి ధర్నాకి చేయడం జరుగుతుంది. అధికార యంత్రం జోక్యం చేసుకున్నందుకు గాను ఇవాళ నిరసనగా మేము నిరవధి ధర్నా పిలిపించాం. ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకోవాలి. వీళ్ళకి 10 నెలల కాలానికి వేతనాలను ఇప్పుడే చెల్లించాలి. గతంలో పనిచేసిన తాలూకా డబ్బులు కూడా పెండింగ్ ఉన్నది ఏరియర్స్ ఇవ్వాలి. పెరిగిన వేతనాలు ఏవైతే ఉన్నాయో ఏరియర్స్ రూపంలో చెల్లించాల్సింది అది కూడా ఇవ్వాలి. ఈ వెంటనే పని కల్పించేందుకు పరిశ్రమ తెరిపించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఈ ధర్నా అనేది ఈవేళ ఆఖరిది కాదు, ప్రారంభమైంది. భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమం చేపడతాం. రేపటి నుండి నిరవధిక ధర్నా సత్సాయి కాజు పరిశ్రమ దగ్గర చేయబోతున్న సంగతి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలుసుకున్నాం. అధికార యంత్రాంగం వెంటనే చొరబడి ఈ చర్యలు చేపట్టి కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సిఐటి జిల్లా కార్యదర్శి గణపతి. వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.